హే గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. నేనైతే మా మమ్మీ మా డాడీ వాళ్ళది యానివర్సరీ వస్తుందని చెప్పేసి కేక్ అయితే ఆర్డర్ ఇద్దామని చెప్పేసి వచ్చాను. అలానే కొన్ని డెకోర్ ఐటమ్స్ తీసుకుందామని చెప్పేసి ఐడిపిఎల్లో భాగ్యనది కాలేజ్ కింద షాప్ ఉంటుంది, అక్కడికైతే వచ్చాను. అక్కడ చాలా బాగుంటాయి అనమాట. నేను ఆల్రెడీ ఆన్లైన్లో కూడా కంపేర్ చేశాను. దాంతో పోల్చుకుంటే బయటనే ప్రైస్ తక్కువ అనిపించి ఇక్కడైతే తీసుకున్నాను కొన్ని. ఇంక ఇంటికి వచ్చిన తర్వాత డెకరేషన్ అయితే స్టార్ట్ చేసాము. నాకైతే ఇక్కడ కిటికీ సైడే సెట్ చేసామన్నమాట. చాలా బాగుంటుంది అనిపించింది. బ్యాక్ సైడ్ అయితే ఇంకా కటన్ వేసేసి ఇంకా ఇక్కడే చేస్తున్నాము. ఇంకా ఇక్కడ వచ్చేసి పైన వచ్చేసి మా ఎంగేజ్మెంట్ ఫోటో అనమాట, అది క్యాలెండర్ పైన ఉంది. ఇక్కడ వచ్చేసి ఇంకా వినోద డెకరేషన్ చేస్తున్నాడు. నాకైతే దీని గురించి పెద్ద ఐడియా లేదు, నేను ఎప్పుడు చేయలేదు కాబట్టి. ఇంకా అప్పటికే టైం అయిపోయిందని చెప్పేసి ఇంకా మేము మళ్ళీ బయటికి కూడా వెళ్ళే వర్క్ ఉందని చెప్పేసి ఇక్కడైతే ఫస్ట్ ఇక్కడ మేము కేక్ అయితే కట్ చేపిస్తున్నాము. ఫస్ట్ కేక్ వచ్చేసి మా డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ ఇంకా కొలీగ్స్ అందరు వచ్చారనమాట. చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే, నిజంగా సర్ప్రైజ్గా అనిపించింది. ఎందుకంటే వాళ్ళది 4 ఇయర్స్కి ఒకసారి వస్తుంది అనమాట యానివర్సరీ. ఫిబ్రవరి 29th కదా. ఇంకా నాకు ఇట్లా ప్రతి ఇయర్ చేయడం అయితే కుదరదు కాబట్టి ఆ రోజే నేను కొంచెం స్పెషల్గా చేద్దామని చెప్పేసి నేను వినోద్ అయితే ఫిక్స్ అయిపోయినాం అనమాట. ఇంక ఇక్కడ వీళ్ళు కేక్ తీసుకొచ్చి ఇంకా పూలదండలు మార్పించి ఇంకా బొకే ఇచ్చి కేక్ అయితే కట్ చేయించారు. చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే మన ఇంట్లో వాళ్ళకి మనం చేయడం కన్నా ఇలా బయట వాళ్ళు ఫ్రెండ్స్ వాళ్ళందరూ వచ్చి చేస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా నిజంగా. ఇంకా ఇక్కడ నేను కూడా ఈ శారీ వచ్చేసి నేను ఇక్కడ షీ నీడ్స్ పక్కన ఒక షాప్ ఉంటే అక్కడ తీసుకున్నాను. ఈ శారీ చాలామంది ఏమన్నారంటే చాలా బాగుందని చెప్పేసి అడిగారనమాట. ఇంకా దీని శారీ కాస్ట్ వచ్చేసి 300 పడింది. ఇంకా ఇది వచ్చేసి మా మమ్మీకి తెచ్చిన శారీ అయితే నేను షీ నీడ్స్లో తీసుకున్నాను. ఆల్రెడీ నేను వీడియో పెట్టాను కదా, చూసే ఉంటారు మీరు. ఇంక ఇక్కడ వచ్చేసి వీళ్ళందరు ఫ్రెండ్స్ కొలీగ్స్ అనమాట. మా డాడీ వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ నరసింహ అంకుల్ పక్కన ఉన్నాడు కదా. ఇంకా వెంకట్రావు అన్నయ్య కూడా మా డాడీతో చాలా బాగుంటారు అనమాట. ఆఫీస్లో ఇద్దరు క్లోజ్గా ఉంటారు. ఆల్మోస్ట్ ఆల్ అందరూ క్లోజ్గానే ఉంటారు. అందరు మంచిగా ఉంటారు మా డాడీతో, ఎందుకంటే అందరినీ బాగా చూస్తాడనమాట మా డాడీ. ఇంకా వచ్చేసి మా వినోద్ కూడా జాయిన్ అయ్యాడు. ఇంకా అందరు కలిసి ఒక పిక్స్ అయితే తీసేసుకొని వీడియోస్ కూడా తీసుకున్నారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ స్నాక్స్ అయితే పెడుతున్నాడు మా వినోద్. మోతిచూర్ లడ్డు, సమోసా, చెకోడీస్ అవన్నీ తీసుకొచ్చామన్నమాట. అవన్నీ స్నాక్స్ అయితే పెట్టారు. ఇంకా డిన్నర్ చేస్తారనుకుంటే వాళ్ళందరికీ ఇంకా వర్క్స్ ఉన్నాయని చెప్పేసి ఇంకా స్నాక్స్ తినైతే వెళ్ళిపోయారు. నెక్స్ట్ వచ్చేసి మా కేక్ అనమాట. నేను వచ్చేసి ఫోటో కేక్ అయితే తీసుకున్నాను. ఫోటో కేక్ అయితే చాలా బాగుంది. టేస్ట్ వచ్చేసి కాస్ట్ అయితే 900 చెప్పి 800 ఇచ్చారనమాట. ఒక 100 రూపీస్ డిస్కౌంట్ ఇచ్చారు. క్యాండిల్స్ కూడా నేను ఇక్కడ లవ్ షేప్ తీసుకున్నాను, బాగున్నాయని చెప్పేసి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి చిన్న పైనాపిల్ కేక్ కూడా తీసుకున్నాను, బాగుందని చెప్పేసి. ఇంక ఇక్కడ వచ్చేసి నేను కూడా కేక్ అయితే కట్ చేపిస్తున్నాం. మాకు యాక్చువల్గా మాకు టెన్షన్ అవుతుంది అనమాట. టైం అయిపోయింది, అంటే టైం వచ్చేసి 6:30, 7 అవుతుంది. మేము డిన్నర్కి బయటికి వెళ్దాం అనుకున్నాం అనమాట. అందుకే ఇంకా జల్దీ జల్దీ కేక్ కట్ చేపించేసి మేము కూడా ఇక్కడ కేక్ అయితే కట్ చేస్తున్నారు. మా మమ్మీకి నేను ఇక్కడ గోల్డ్ జ్యువెలరీ వేసాను, అది చాలా బాగుంది కదా. మా మమ్మీ చాలా బాగుంది ఆ రోజు, నాకు చాలా నచ్చింది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను కూడా మళ్ళీ దండలు మార్పిస్తున్నాను. ఎందుకంటే ముందు మార్పించారు కానీ నాకు మళ్ళీ మార్పించాలనిపించింది, చాలా మంచిగా ఉండే అని చెప్పేసి మళ్ళీ మార్పించాను. నాకైతే మళ్ళీ వాళ్ళు మ్యారేజ్ చేసుకున్నట్టే అనిపించింది, అంత బాగుండే అనమాట. ఇంకా నేను వినోద్ కూడా మా మమ్మీకి మా డాడీకి కేక్ తినిపించి బ్లెస్సింగ్స్ అయితే తీసుకున్నాం వాళ్ళ దగ్గర. నెక్స్ట్ వచ్చేసి ఇంటి కింద పిల్లల్ని వాళ్ళందరినీ పిలిచామన్నమాట. ఇంక తిని వచ్చేసి మా ఇంటి కింద ఉంటుందన్నమాట, హ్యాపీ తన పేరు. ఇంకా పిల్లలు కూడా వచ్చారు, చాలామంది వచ్చారు. ఇంకా పిల్లలందరితో అలా వీడియో తీసేసుకొని కేక్ తినేసామన్నమాట. ఇంకా మేమైతే బయటికి వెళ్తున్నాము. నెక్స్ట్ వచ్చేసి ఇంకా నెక్స్ట్ వీడియోస్ కూడా నెక్స్ట్ వస్తూ ఉంటాయి, కంపల్సరీ చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.